మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. ఇండోనేషియాలో తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. ఫ్లోరెస్ ద్వీపంలో భూకంపం గుర్తించారు అధికారులు. అయితే రిక్టర్ స్కేల్ పైన భూకంప తీవ్రత 7.7గా నమోదైంది. ఎండే నగరానికి దాదాపు 68 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని కూడా అధికారులు గుర్తించారు. కొన్ని నిమిషాల వ్యవధిలోనే దాదాపు 6.1తో మరో భూకంపం కూడా సంభవించింది. వరుసగా 2 సార్లు భూమి కంపించడంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వణికిపోయారు. కొన్ని చోట్ల పెద్ద పెద్ద భవనాలను కూడా కుప్పకూలిపోయినటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. చాలా చోట్ల బ్రిడ్జీలు, వంతెనలు కూడా కూలినట్లుగా తెలుస్తున్నాయి. మనకు అందినటువంటి ప్రాథమిక సమాచారం ప్రకారం 11 మంది మరణించినట్లుగా అధికారులు వెల్లడించారు. పదుల సంఖ్యలో ప్రజలకు గాయాలైనటువంటి వారిని హాస్పిటల్ కి తరలించారు. దాదాపు 3 మీటర్ల ఎత్తు వరకు అలలు వచ్చేటువంటి అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు అధికారులు. అయితే సునామీ హెచ్చరికలను కూడా అధికారులు జారీ చేయడం కొంతవరకు కలకలం రేపుతున్నాయి. అయితే ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. ఎక్కడికక్కడ ఫ్లోరిస్ మొత్తం కూడా వణికిపోయినటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. ఇండోనేషియాలో తెల్లవారుజామున భారీ భూకంపం ప్రజలకు తీవ్ర భయాందోళనకి గురి చేసింది. ఫ్లోరెస్ ద్వీపం సమీపంలో సంభవించినటువంటి ఈ భూకంపం రిక్టర్ స్కేల్ పైన 7.7 తీవ్రతతో నమోదైంది. ఒకసారి మనం ఇండోనేషియాలో సంభవించినటువంటి భూకంపానికి సంబంధించిన విజువల్స్ ను ఒకసారి చూద్దాం. మనం యూటీవీ స్క్రీన్ పైన చూసుకుంటున్నాం. ఇండోనేషియాలో 7.7 తీవ్రతతో నమోదైనటువంటి భూకంపం. ఇక్కడికక్కడ భారీ భవనాలన్నీ కూడా కుప్పకూలుతున్నటువంటి సందర్భం. లోపల ఉన్నటువంటి ప్రజలు భయాందోళనతో ఎటు పరుగులు తీయాలో తెలియనటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. శనివారం ఉదయం అక్కడ ఉన్నటువంటి స్థానిక కాలమానం ప్రకారం 5:58 ఆ సమయంలో ఈ భారీ భూకంపం సంభవించినట్లుగా తెలుస్తున్నాయి. అయితే భూకంపం యొక్క కేంద్రం సముద్రంలో ఫ్లోరెస్ ద్వీపంలో ఎండే నగరానికి ఒక 68 కిలోమీటర్ల దూరంలో దాదాపు ఒక 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లుగా అధికారులు చెప్తున్నారు. ఇదిలా ఉంటే ఈ భూకంప ప్రభావంతో ఒక్కసారిగా సునామీ హెచ్చరికలను కూడా అక్కడి ప్రభుత్వం జారీ చేసింది. భూకంపం ఒక్కసారిగా బలంగా రావడంతో ఫ్లోరెస్ ద్వీపంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీస్తున్న విజువల్స్ ని కూడా మనం చూడొచ్చు. అయితే హాస్పిటల్స్ లో ఉన్నటువంటి రోగులకు కూడా భద్రత కోసం బయటికి తరలించడం, కొన్ని భవనాల గోడలు దెబ్బతిండడం, కొన్ని నిర్మాణాలైతే భారీగా కూలిపోయినటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. మౌమెరా ప్రాంతంలో భవనాలు దెబ్బతిన్నట్లుగా, కొన్ని ప్రాంతాల్లో శిథిలాలు ఏర్పడినట్లుగా సమాచారం. ఇదిలా ఉంటే ప్రధాన భూకంపం తర్వాత వరుసగా బలమైనటువంటి ఆఫ్టర్ షాక్లు కూడా అక్కడ సంభవించాయి. వాటిలో ఒకటి 6.1 తీవ్రతతో నమోదైంది. దీంతో ఇప్పటికే భూకంప ఆందోళనతో భయాందోళనలో ఉన్నటువంటి ప్రజలు తిరిగి ఇళ్లలోకి వెళ్లేందుకు కూడా భయపడ్డారు. మళ్ళీ ఒకవేళ లోపలికి వెళ్తే మళ్ళీ భూకంపం వస్తుందేమో అనేటువంటి ఒక రకమైనటువంటి భయాందోళన ప్రజల్లో మనం చూస్తున్నాం. అయితే అధికారులు కూడా దెబ్బతిన్నటువంటి భవనాలకు వెంటనే తిరిగి వెళ్లొద్దంటూ కూడా కీలక సూచనలు జారీ చేశారు. భూకంపం సముద్రానికి సమీపంలో సంభవించడంతో సునామీ ప్రమాదం పైన కూడా అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. తూర్పు నూసా, తెంగార సహా కొన్ని ప్రాంతాలకు సమీపంలో సునామీ హెచ్చరికలు కూడా జారీ చేసినట్లుగా తెలుస్తున్నాయి. అయితే తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు సముద్రానికి దూరంగా వెళ్లి ఎత్తైనటువంటి ప్రాంతాల్లో ఉండాలని అధికారులు ఇప్పటికే సూచిస్తున్నారు. ఎందుకంటే ఇండోనేషియా ప్రాంతంలో ఎప్పుడు తరచుగా భూకంపాలు నమోదవుతూ ఉంటాయి. ప్రధానంగా ప్రపంచంలో ఉన్నటువంటి భౌగోళికమైనటువంటి అంశాన్ని ఒకసారి మనం పరిశీలించినప్పుడు రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఇండోనేషియా ఉండడం, ప్రపంచంలో సంభవించేటువంటి భూకంపాలు
ప్రపంచంలో సంభవించేటువంటి 98% సునామీ హెచ్చరికలు ఈ మొత్తం కూడా కేవలం ఈ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలోనే సంభవిస్తూ ఉంటాయి. ఉత్తర ఆస్ట్రేలియా ప్రాంతం దగ్గర నుంచి జావా, సుమత్రా, ఇండోనేషియా వంటి కీలకమైనటువంటి ద్వీపాలన్నిటి కూడా ఈ భూకంప హెచ్చరికలు తరచుగా వస్తున్నటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. అయితే ముందుగా ఇక్కడ సంభవించినటువంటి ఈ భూకంపం 0.5 నుంచి 3 మీటర్ల వరకు అలలు వచ్చేటువంటి అవకాశం ఉందని, ఒకవేళ భూకంప తీవ్రత ఇదే విధంగా కొనసాగితే భారీ సునామీ హెచ్చరికలు కూడా అవకాశం కనబడుతుంది. అయితే సముద్ర మట్టంలో ప్రమాదకరమైనటువంటి మార్పులు కనిపించడంతో తర్వాత సునామీ హెచ్చరికలను కూడా ఎత్తేసినటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. మృతుల సంఖ్య కూడా కొంతవరకు నివేదికలు మనకు తెలియజేస్తున్నాయి. దాదాపు ఇప్పటి వరకు 10ల సంఖ్యలో మృతి చెందినట్లుగా, పలువురు గాయపడినట్లుగా అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలైతే ముమ్మరం చేశారు. ఏదైతే భూకంప ప్రభావిత ప్రాంతాలు ఉంటాయో అక్కడ ప్రజలను కూడా అప్రమత్తం చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ప్రాణ నష్టాన్ని కూడా అంచనా వేసేందుకు తుది సంఖ్యలో మాత్రం మార్పులు వచ్చేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. కాబట్టి 11 మంది మృతి చెందారు అనేటువంటి సంఖ్యను ప్రస్తుతానికి అధికారికంగా ధృవీకరించాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. ఇదిలా ఉంటే ఇండోనేషియా ప్రపంచంలోనే అత్యంత భూకంప ప్రభావిత ప్రాంతాలలో ఒకటి. దేశంలో పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడేటువంటి రింగ్ ఆఫ్ ఫైర్ పరిధిలో ఉండడంతో తరచూ భూకంపాలు, అగ్ని పర్వతాల యొక్క విస్ఫోటనం ఈ కార్యకలాపాలు కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి. ఫ్లోరెస్ ప్రాంతంలో కూడా గతంలో భారీ భూకంపాలు ఎదుర్కొంది. ఎందుకంటే తాజాగా భూకంపాలు ఏదైతే సంభవించాయో ఆ ప్రాంతంలో తర్వాత ఆఫ్టర్ షాక్స్ కూడా వస్తూ ఉన్నాయి. ఈ ఆఫ్టర్ షాక్స్ వల్ల నిరంతరం వచ్చేటువంటి భూకంపాల పైన అక్కడి ప్రజల్లో కొంతవరకు భయాందోళన కలుగుతూ ఉంటుంది. అయితే అక్కడి ప్రభుత్వం వెంటనే ఈ భూకంపానికి సంబంధించినటువంటి సమయంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలపైన కూడా కీలక సూచనలు చేసింది. భూకంపం వచ్చినప్పుడు భయంతో పరుగులు తీయడం కన్నా ముందుగా మనల్ని మనం రక్షించుకోవడం చాలా ముఖ్యం. ఇంట్లో ఉంటే కిటికీలు లేదా అద్దాలు లేదా భారీ ఫర్నిచర్ కు సాధ్యమైనంత త్వరగా దూరంగా ఉండాలి. ఒక బలమైనటువంటి టేబుల్ లేదా ఒక డెస్క్ కింద తలదాచుకోవడం, మెడను రక్షించుకోవడం, ఇలాంటి కీలకమైనటువంటి చర్యలు తీసుకోవడం. బయట ఉంటే భవనాలు, విద్యుత్ స్తంభాలు, చెట్లు, వంతెనలు ఏదైతే ఉంటాయో వాటికి దూరంగా ఉండడం, బహిరంగ ప్రదేశాలకు వెళ్లడం, లిఫ్టులను ఉపయోగించకుండా ఉండడం, లేదా ప్రకంపనలు ఆగిపోయిన తర్వాత కూడా వెంటనే దెబ్బతిన్నటువంటి భవనాల్లోకి వెళ్లకుండా కొంత సమయం ఆగి ప్రభుత్వం పూర్తి స్థాయిలో అప్రమత్తం చేసిన తర్వాత మాత్రమే దెబ్బతిన్నటువంటి భవనాల్లోకి వెళ్ళాలి. ఎందుకంటే ఆఫ్టర్ షాకుల వల్ల మరింత నష్టం జరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. మరోవైపు సునామీ హెచ్చరికలను కూడా జారీ చేశారు. తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి సమయంలో ఒక బలమైనటువంటి భూకంపం సంభవిస్తాయి. సముద్ర అంతర్భాగంలో భూకంపం సంభవిస్తుంది కాబట్టి ఆ భూ ప్రకంపనల దాటికి అలలన్నీ కూడా ఎగిసిపడి తీర ప్రాంతాలకు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతుంటాయి. ఈ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఈ ఎక్కువగా భూకంపాలు, సునామీ హెచ్చరికలకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రపంచంలో 98% మొత్తం కూడా ఈ రింగ్ ఆఫ్ ఫైర్ ఏదైతే ఇండోనేషియా, జావా, సుమిత్రా ఏదైతే ఈ జపాన్ ప్రాంతాల్లో ఉన్నటువంటి తీర ప్రాంతంలో అంటే పసిఫిక్ మహాసముద్ర ప్రాంతాల్లోనే ఎక్కువగా సంభవిస్తూ ఉంటాయి. కాబట్టి తాజాగా అక్కడి ప్రభుత్వం కూడా కీలక హెచ్చరికలు జారీ చేసింది. భూకంపం సంభవిస్తే అధికారులు సునామీ హెచ్చరికలను కూడా జారీ చేస్తూ ఉంటారు. సముద్ర తీర ప్రభావితమైనటువంటి ప్రాంతాలు, సముద్ర తీరానికి సమీపంలో ఉన్నటువంటి నగరాలు, నదీ ముఖ ద్వారాలకు సంబంధించినటువంటి ప్రాంతాలకు వెళ్లకుండా ఉండడం సురక్షితం. ఎత్తైనటువంటి ప్రాంతాలకు వెళ్లాలంటూ కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు. అయితే సముద్రం అకస్మాత్తుగా వెనక్కి వెళ్లడం, సహజ సంకేతాలు కనిపించిన జాగ్రత్తగా నిశ్చితంగా గమనించి ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలంటూ కూడా హెచ్చరిస్తున్నారు. యూటీవీ స్క్రీన్ పైన విజువల్స్ లో మనం చూసుకుంటున్నాం. భారీ వంతెనలు దెబ్బతినడం, ప్రజలందరూ కూడా పరుగులు తీస్తున్నటువంటి వైనం. అక్కడ భూకంప దాటికి 10ల సంఖ్యలో మృతులు ఉంది. అయితే మరింత మృతుల సంఖ్య పెరిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. దీనిపైన అధికారికమైనటువంటి ప్రకటన రావాల్సి ఉన్న ఆఫ్టర్ షాక్ల ప్రభావం ఇండోనేషియాను మాత్రం అతలాకుతలం చేస్తున్న విజువల్స్ ను మనం చూస్తున్నాం.